ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుడు నా హృదయంలో ఉంచినటువంటి చిన్న తలంపును నేను మీతో పంచుకోవడానికి ఈ విధంగా మీ ముందుకు రావడం జరిగింది. ఏంటి ఆ తలంపు అంటే, యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో పలికినటువంటి మొదటి మాట లేఖన భాగంలో ఈ విధంగా రాయబడి ఉంది. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. నేను ఈ మాటలో నుంచి ఈరోజు ఒక 3 సంగతులను నేను చెప్తానండి. అందులో మొదటిది ఏంటంటే, మనము అడగక మునిపే మన అక్కరను ఎరిగిన దేవుడు. రోమా సైనికులు ఎవరు కూడా యేసుక్రీస్తు ప్రభువా మమ్మల్ని క్షమించు అని కానీ, మా క్షమాపణ కొరకు తండ్రిని వేడుకు అని కానీ ఒక్కరు కూడా అడగలేదండి అక్కడ. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వారి క్షమాపణ, వారు అడగకపోయినా వారి క్షమాపణ కొరకు తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. క్షమాపణను స్వీకరించడము స్వీకరించకపోవటం అనేది వాళ్ళ వ్యక్తిగతం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు తన బాధ్యతగా తన ప్రేమను వెల్లడిపరుస్తూ ఆయన వారి క్షమాపణ కొరకు ఆయన వేడుకుంటూ ఉన్నాడు. ఈ రోజున దేవుడు నీతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. చాలాసార్లు నీవు ఎన్ని తప్పులు చేసినా ఈ రోజున నీవు సజీవుడిగా నీవు ఇంకా క్షేమంగా ఉన్నావంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీ కొరకు, నీ క్షమాపణ కొరకు యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో వెల చెల్లించారు, తండ్రిని వేడుకుంటున్నారు. ఈ రోజైనా నీవు ప్రభు దగ్గరికి వచ్చి నన్ను క్షమించు ప్రభువా అని నీవు పశ్చాత్తాపడతావని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడండి. అందుకనే నీవు అడగకపోయినా నీ కొరకు ఆయన కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడు. ఈరోజు నీవు చేస్తున్న ప్రతి పాపము కొరకు కూడా 2024 సంవత్సరాల క్రితమే, అంటే నీవు ఇంకా పుట్టక మునిపే, నీవు పుట్టిన తర్వాత నీవు చేసే ప్రతి పాపము కొరకు కూడా ఆయన నీవు పుట్టక మునుపు 2024 సంవత్సరాల క్రితము ఆయన వెల చెల్లించారు. నీ క్షమాపణ కొరకు సిలువలో రక్తం కార్చారు. ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప ప్రణాళిక అండి. ఈ లోకంలో చాలాసార్లు ఈ లోకస్తులు అందరూ అంటూ ఉంటారు, అడగకపోతే తల్లి కూడా అన్నం పెట్టదని అంటూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఉన్నతమైన ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ కంటే గొప్ప ప్రేమ, నీ క్షమాపణను నీవు అడగక మునిపే ఆయన కల్వరి శిలువలో సిద్ధం చేసి ఉంచారు. అయితే మనం ఏం చేయాలంటే ఆ క్షమాపణను మనం అంగీకరించాలి. ఆ క్షమాపణను అంగీకరిస్తేనే దానిని నీ జీవితంలో నీవు అనుభవించగలుగుతావు. సో మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువారు మనం అడగక మునిపే మన పాపముల కొరకు ఆయన మన క్షమాపణ కొరకు కల్వరి శిలువలో వెల చెల్లించారు. బైబిల్లో ఒక మాట ఈ విధంగా రాయబడింది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 8వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. మీరు మీ తండ్రిని అడగక మునిపే మీకు అక్కరగనున్నవేవో ఆయనకు తెలియను. ఈ లోకంలో మానవుడు అనుకుంటున్నాడు తన జీవితంలో తనకి ఏదో కావాలని ఈ భూమి మీద అనుకుంటున్నాడు. చాలామంది ధనం కావాలనుకుంటారు, చాలామంది మంచి మంచి ఇల్లులు కావాలనుకుంటారు, చాలామంది ఈ లోకానుసారమైన వాటన్నిటినీ మాకు కావాలి, అవి మాకు కొదువుగా ఉందనుకుంటున్నారు. కానీ ఈ లోకంలో నీకు నిజముగా అక్కరగా ఉన్నది ఏంటి అంటే పాప క్షమాపణ నీకు అవసరమై ఉన్నది. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో నిన్ను క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. వాస్తవానికి ఈ వచనము యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఆ శిష్యుల కోసం, దేవుని ప్రజల కోసము మీరు అడగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియనని చెప్తున్నారు. కానీ అందులో దేవుని యొక్క స్వభావము బయటపడుతుందని, అంటే అడగక మునిపే అక్కరని ఎరిగిన దేవుడు అంటే ఇంకా అడగకుండా ఉండమని కాదు. ఆయన నీవు అడగక మునిపే నీ అవసరాన్ని ఎరిగి దాన్ని సిద్ధపరిచినప్పుడు అడిగి దాన్ని మనం పొందుకోవాలి. ఏం పొందుకోవాలి? యేసుక్రీస్తు ప్రభు కల్వరి శిలువలో ఇచ్చినటువంటి ఆ క్షమాపణను నీవు నేను ఈ భూమి మీద పొందుకొని అనుభవించాలి అండి. బైబిల్ ఏం చెప్తుందంటే, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. నీవు పాపిగా ఉన్నప్పుడే యేసుక్రీస్తు ప్రభు కల్వరి శిలువలో నీ కోసం రక్తం కార్చారు. నీవు పాపిగా ఉన్నప్పుడే సిలువలో నీ కొరకు ఆయన క్షమాపణను సిద్ధపరిచి ఉంచారనే సంగతిని నువ్వు గుర్తుపెట్టుకో. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు నీవు చేసే ఈ మాటలు వింటున్నటువంటి ఈ క్షణం దాకా నీవు చేసే ప్రతి పాపము కొరకు 2024 సంవత్సరాల క్రితము ఆయన వెల చెల్లించి నిన్ను క్షమించటానికి ఇష్టపడుతూ తండ్రిని వేడుకుంటున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు అనే సంగతిని నీవు జ్ఞాపకం చేసుకో. ఉట్టి రోమా సైనికుల కోసం మాత్రమే కదండి, ఆ మాట ప్రపంచం అంతటికీ కూడా వర్తిస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే మానవుని యొక్క ప్రతి పాపమును క్షమించగలిగిన వారు, ఎందుకంటే ఆయన వెల చెల్లించారు కాబట్టి. సో ఈ మొదటి మాట ఏంటంటే, నీవు అడగకపోయినా నీ క్షమాపణ కోసం ఆయన కల్వరి శిలువలో వెల చెల్లించారు. నీవు పశ్చాత్తాపడి ఆయన దగ్గరికి వస్తావని ఆ క్షమాపణ ఆయన సిద్ధపరిచి ఉంచారు. మరి ప్రభు దగ్గరికి వస్తావా?
ప్రభు దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి ఆ క్షమాపణను పొందుకుంటావా? రెండవదిగా, రోమా సైనికులు యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేసినందుకు వారు నష్టపోరు, కానీ యేసుక్రీస్తు ప్రభువు వారిని క్షమించకపోతే వారు నష్టపోతారండి. ఆయనకు వారు మేకులు కొట్టినందుకు వారు నష్టపోరు, కొరడా దెబ్బలు కొట్టినందుకు నష్టపోరు, సిలువ వేసినందుకు వారు నష్టపోరు, కానీ ప్రభువు ఒకవేళ వారిని క్షమించకపోతే వారు నష్టపోతారు. ఈ మాటను మీరు తప్పుగా అపార్థం చేసుకోవద్దు. బైబిల్లో తప్పిపోయిన కుమారుని గురించినటువంటి ఉపమానాన్ని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. లూకా సువార్త 15వ అధ్యాయం. ఆ ఉపమానంలో తప్పిపోయిన కుమారుడు తండ్రి యొక్క ఆస్తినంతా కూడా పాడు చేసి, దుర్వ్యాపారం వల్ల పాడు చేసి చాలా నష్టపోయాడు. నష్టపోయిన తర్వాత తనకి పశ్చాత్తాపం కలిగింది. తిరిగి తండ్రి దగ్గరికి రావడానికి తను ప్రయత్నం చేసినప్పుడు తండ్రి అనే దేవుడు కనుక ఒకవేళ క్షమించకపోయి ఉంటే ఏం జరుగుండేది? తను చేసిన పాపము కంటే తండ్రి తనను క్షమించకపోవటమే తన జీవితంలో ఎక్కువ నష్టాన్ని కలిగిస్తుంది. ఈ రోజున నీ జీవితంలో కూడా నీవు చేసిన పాపము నీకు నష్టాన్ని కలిగించిన దానికంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క క్షమాపణ కనుక నీ జీవితంలో పొందుకోకపోతే నీవు ఎక్కువ నష్టపోతావు. ఉదాహరణకి, ఎవరికైనా ఏదైనా ఒక వ్యాధి సంభవించినప్పుడు ఆ వ్యాధిని బట్టి ఆ వ్యక్తి చనిపోడు. భారతదేశంలో చాలా వ్యాధులు ఉన్నాయి, దాన్ని బట్టి ప్రజలు చాలామంది చనిపోతున్నారు. కారణం ఏంటంటే వ్యాధిని బట్టి వారు చనిపోవట్లేదు, వ్యాధికి మందు లేకపోవడం వలన వారు చనిపోతున్నారు. ఈరోజున నీ జీవితం నాశనం అయిపోవడానికి, నీ పాపాన్ని బట్టి నువ్వు చాలా నష్టపోతూ ఉన్నావు, కానీ దానికంటే నిన్ను ఎక్కువ నష్టాన్ని కలిగించేది నిన్ను క్షమించేవారు లేకపోతే నువ్వు ఎక్కువ నష్టపోతావు. నీ పాపం వలన కలిగే నష్టము కంటే క్షమాపణ లేమి వలన కలిగే నష్టము నిత్య నరకాగ్నిలోనికి నిన్ను తీసుకొని వెళ్ళిపోతుంది. ఆలోచించడానికి ఎంత భయంకరంగా ఉంది కదా. నేను మళ్ళీ చెప్తున్నాను, నీ పాపము నీకు కలగచేసే నష్టము కంటే క్షమాపణ లేకపోవటం అనే నష్టము నీ జీవితంలో చాలా నష్టాన్ని కలగజేస్తుందండి. ఈరోజున చూడండి, తల్లిదండ్రులు పిల్లలు క్షమించకపోవటం వలన, వారి తప్పు వారు తెలుసుకున్నా కానీ క్షమాపణ లేకపోవడం వలన వారి జీవితాలను వారు ముగించేసుకుంటున్నారు ఈ లోకంలో. ఈరోజున ఒకరిని ఒకరు క్షమించుకోలేకపోవటం వలనే ప్రపంచంలో ఎన్నో నష్టాలు జరుగుతున్నాయండి. అంటే వారు చేసిన తప్పు వారు తెలుసుకున్నా కానీ క్షమాపణ లేని పరిస్థితి ఈ లోకంలో ఉంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు. నీ పాపాన్ని బట్టి నువ్వు నష్టపోవడానికి వీల్లేదు, నీ తప్పిదాన్ని బట్టి నువ్వు నష్టపోవడానికి వీల్లేదు. ఆయన ఆ పాపాన్ని క్షమించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఈరోజున దేవుని ప్రజలారా, నేను మళ్ళీ చెప్తున్నాను, నీ పాపము నీ జీవితంలో కలగజేసే నష్టం కంటే పాప క్షమాపణ లేకపోతే నీ జీవితంలో నువ్వు ఎక్కువ నష్టపోతావు అనే సంగతిని గుర్తుపెట్టుకో. అయితే అటువంటి పరిస్థితి నీకు రాకుండా ఉండడం కోసము యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసం కల్వరి శిలువలో ఆయన రక్షణను సిద్ధపరిచి ఉంచారు. పాప క్షమాపణను ఆయన రక్తము ద్వారా వెలచెల్లించి సిద్ధపరిచి ఉంచారు. తండ్రిని వేడుకుంటున్నారనే సంగతిని నీవు జ్ఞాపకం చేసుకో. నేను ఇక్కడ మీకు ఒక చిన్న హెచ్చరికనిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ మాటలు వింటున్న మీలో ఎంతోమంది జీవితంలో ఇటువంటి పరిస్థితి ఉండవచ్చు. అందుకని దేవుని సేవకునిగా నేను మీకు చిన్న హెచ్చరికను చేస్తున్నాను. ఏంటంటే, నీ జీవితంలో నీవు ఎవరినైనా క్షమించకపోవటం వలన ఏ వ్యక్తి నష్టపోవడానికి వీల్లేదు. ఇదిగో నేను క్షమించకపోవటం వలనే పలానా వ్యక్తి జీవితం నష్టపోయిందని నీ బ్రతుకు దినాల్లో అలాంటి చెడ్డ పేరు ఎప్పుడూ నువ్వు తెచ్చుకోవద్దు. నీ ప్రాణము నీవు బ్రతుకున్నంత కాలంలో నీవు ఇతరుల్ని క్షమించేవాడిగా ఉండాలి. నీవు క్షమించకపోవటం వలన ఎవరు నష్టపోవడానికి వీల్లేదండి. సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు అదే తలంచారు. క్షమాపణను వారు అంగీకరించరా అనేది తర్వాత సంగతి, కానీ ఆయనైతే ఇదిగో వీరు నన్ను సిలువ వేస్తున్నందుకు వీరు నష్టపోకూడదని ఆయన తండ్రిని వేడుకుంటున్నారు. ప్రభువా, వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు అని చెప్తున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, నీ జీవితంలో నువ్వు ఎవరినైనా క్షమించలేకపోతున్నావా? తద్వారా ఎవరైనా నష్టపోతూ ఉన్నారా? అయితే ఆ క్షమించకపోవటం అనేది నీ జీవితంలో నీకు క్షమాపణ లేని పాపంగా అది రూపొందించబడుతుందని జ్ఞాపకం చేసుకో. నీవు క్షమించకపోవటం వలన నీ జీవితంలో నీకు క్షమాపణ లేకుండా పోతుంది. దేవుని ప్రజలారా, ఇదిగో నీ జీవితంలో తప్పకుండా ఎవరినైనా క్షమించాల్సి వచ్చినప్పుడు తప్పకుండా క్షమించు. ఇదిగో నేను క్షమించకపోతే ఆ వ్యక్తి జీవితం నష్టపోతుందని నీకు అర్థమైనప్పుడు వెంటనే నిన్ను నువ్వు తగ్గించుకొని వెళ్ళి క్షమించడానికి ప్రయత్నం చేయి. అలా చేయకపోతే నీ జీవితము ఆ వ్యక్తి నీ పట్ల చేసిన తప్పు కంటే నీవు చేసింది పెద్ద తప్పు అయిపోతుంది. దానికి నువ్వు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి తప్పకుండా నీవు ఇతరులను క్షమించబద్ధుడివైనావు. రెండవది ఏంటంటే, దేవుడు ఏ వ్యక్తినైనా క్షమించినప్పుడు ఆ వ్యక్తిని నువ్వు కూడా క్షమించాలి. దేవుడు క్షమించిన వ్యక్తిని క్షమించకుండా ఉండడానికి నువ్వెవరు?
నీకు ఏ అధికారం లేదు. ఏ వ్యక్తినైనా, నీ కుటుంబస్తులు కానీ, నీ రక్త సంబంధులు కానీ, నీ స్నేహితులు కానీ, నీ సంఘస్థులు కానీ దేవుడే వారిని క్షమించినప్పుడు నీవు క్షమించలేకపోతున్నావంటే నీలో ఏదో లోపం ఉంది. కాబట్టి దేవుడు క్షమించే వారిని నీవు కూడా తప్పకుండా క్షమించగలగాలి. అది దేవుని ప్రేమ. సో ఇది రెండోదండి. మొదటిగా నేనేం చెప్పానంటే, మనం అడగకపోయినా మన క్షమాపణను సిలువలో సిద్ధపరిచి ఉంచాడు యేసయ్య. రెండోది ఏం చెప్పానంటే, మనం చేసిన పాపాన్ని బట్టి మనము ఎక్కువ నష్టపోము. మనకి క్షమాపణ లేకపోతే, మన వ్యాధికి మందు లేకపోతే మనం ఎక్కువ నష్టపోతాం. అటువంటి పరిస్థితి నీకు రాకూడదనే ప్రభు సిలువలో నిన్ను క్షమించడానికి ఆయన రక్తం కార్చాడు. మూడోది పశ్చాత్తాపం అండి. పశ్చాత్తాపం ఉంటేనే నీ జీవితంలో క్షమాపణ. పశ్చాత్తాపం లేకపోతే నీ జీవితంలో యేసుక్రీస్తు ప్రభువారు కల్వరి శిలువలో రక్తం కార్చారు, ప్రాణం పెట్టారు, కానీ ఆయన నిన్ను క్షమించినా, ఆయన క్షమాపణ సిద్ధంగా ఉన్నా కానీ దానిని నీవు అంగీకరించకపోతే నీ జీవితంలో నీవు నష్టపోతావండి. సో పశ్చాత్తాపం చాలా అవసరం అండి. పశ్చాత్తాప పడితేనే నీ జీవితంలో యేసు యొక్క క్షమాపణను నీవు అనుభవించగలుగుతావు. రోమా సైనికులను అడగకపోయినా ఆయన తండ్రిని క్షమించమని విజ్ఞాపన చేశారు. వారి కొరకు క్షమాపణ సిద్ధపరిచి ఉంచారు. అయినా కానీ ఒకవేళ క్షమాపణను అంగీకరించకపోతే, లేకపోతే మనలో పశ్చాత్తాపం రాకపోతే నీ జీవితంలో ఆయన క్షమించినా కానీ ఆ క్షమాపణ నీ జీవితంలో పనిచేయదండి. కాబట్టి ఖచ్చితంగా నీవు పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపం అంటే ఏమీ లేదు, నీ తప్పును నీవు తెలుసుకొని, నీ పాపమును నీవు తెలుసుకొని, యేసయ్య ఇదిగో నేను పాపిని నేను గ్రహిస్తున్నాను, నన్ను క్షమించు, నా కుటుంబస్తులు నన్ను క్షమించట్లేదు, నా భర్త నా భార్య నన్ను క్షమించట్లేదు, నా స్నేహితులు నన్ను క్షమించట్లేదు, ఇదిగో నీవు క్షమించే దేవుడు అటు కదా, ఇక నేను మారు మనసు పొందుతాను, ఇక నేను పాపం చేయను, నీవు నా కోసం కార్చిన రక్తంలో నా క్షమాపణ నాకు దయచేవా అని నీవు పశ్చాత్తాపంతో అడిగినట్లయితే ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువారు నీ జీవితంలో ఆయన క్షమాపణను అనుగ్రహిస్తారండి. ఈ తప్పిపోయిన కుమారుడు కూడా తండ్రి దగ్గరికి వస్తూ పశ్చాత్తాపడ్డాడు. తండ్రి ఇదిగో నేను నీకు వ్యతిరేకముగా పాపం చేశాను, నీకు పరలోకానికి వ్యతిరేకంగా నేను పాపం చేశాను. పశ్చాత్తాపడినప్పుడు ఆ పశ్చాత్తాపము తండ్రి క్షమాపణను పొందుకునేలా చేసింది. అంతకుముందు తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు, కుమారుడు ఎప్పుడు వస్తాడని, క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ పశ్చాత్తాపం లేకపోయి ఉంటే ఆ కుమారుడు తండ్రి యొక్క క్షమాపణను పొందుకునేవాడు కాదు. నీ జీవితంలో కూడా ఈ రోజున నీకు క్షమాపణ లేక కాదండి, ఈ రోజున నీ కొరకు క్షమాపణ ఉంది, కానీ నీలో పశ్చాత్తాపం లేదు. అందుకే నీ యొక్క పాపాలకి నువ్వు క్షమాపణ పొందుకోలేకపోతున్నావు. మరి పశ్చాత్తాపడతావా? ఇక్కడ రోమా సైనికుల గురించి నేను ఆలోచించినప్పుడు వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ అంగీని వారు పంచుకోవటానికి వారు చీట్లు వేసుకుంటున్నారండి. నేను అది చదువుతున్నప్పుడు దేవుడు నాతో ఏమని మాట్లాడాడంటే, నా కుమారుడా ఇదిగో వారు నా వస్త్రాలు పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు, ఎందుకంటే ఆ వస్త్రం చాలా మంచి వస్త్రము, రెండోది ఆ వస్త్రాన్ని తాకిని ఎంతోమంది స్వస్థత పొందుకున్నారండి, ఆ వస్త్రంలో దైవికమైన ప్రభావం ఉంది, ఆ వస్త్రంలో ఎంతోమంది స్వస్థత పొందుకున్నారు, చూడటానికి చాలా మంచి వస్త్రము, ఆ వస్త్రాన్ని పంచుకోవటానికి వారు చీట్లు వేసుకొని పోటీ పడుతున్నారు. అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు, ఇదిగో వారు నా వస్త్రాన్ని, ఈ భౌతికమైన వస్త్రాన్ని పంచుకోవటానికి ఆసక్తి చూపిస్తున్నారు, కల్వరి శిలువలో నిన్ను కారుస్తున్నటువంటి ఆ రక్తములను క్షమాపణను పొందుకోవటానికి వారు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. నిజంగా వారు యేసుక్రీస్తు ప్రభు యొక్క వస్త్రాన్ని పంచుకోవడానికి ప్రయత్నం చేశారు, కానీ చీట్లు వేసుకున్నారు. కానీ యేసు ప్రభు మమ్మల్ని క్షమించాను అని ఉంటే నాతో దేవుడు ఏమన్నాడంటే, ఇదిగో ఆ తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తాపంతో తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు ప్రశస్త వస్త్రాన్ని తొడిగాడండి. తండ్రి ఆ కుమారుడికి ప్రశస్త వస్త్రాన్ని ఇచ్చాడు. ఇదిగో ఆ పనివారితో చెప్పాడు, నా కుమారుడికి ప్రశస్త వస్త్రాన్ని తొడగండి అని చెప్పాడు. నాతో దేవుడు అన్నాడు, వాళ్ళు కూడా పశ్చాత్తాపడి ఉంటే నీతి అనే వస్త్రాన్ని నేను తొడుగుండేవాడిని, రక్షణ అనే వస్త్రాన్ని నేను వారికి తొడుగుండేవాడిని, కానీ వారు భౌతికమైనటువంటి వస్త్రం కోసం వారు చీట్లు వేసుకుంటున్నారని దేవుడు నాకు మాట్లాడడం జరిగింది. ఇదిగో దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు ప్రభు దగ్గర నుంచి నువ్వు ఏమి ఆశిస్తున్నావు? శారీరకమైన వాటిని నీవు ఆశిస్తున్నావా? ఆ రోమా సైనికులు వెళ్ళే ఆ పై వస్త్రాన్ని నువ్వు ఆలోచిస్తున్నావా? అంటే ఆ వస్త్రం ఏంటి? లోకానుసారమైన వాటినే నీవు కోరుకుంటున్నావా? దేవుడు రక్షణ వస్త్రాన్ని వాళ్ళకి ఇచ్చుండేవాడండి, నీతి అనే వస్త్రాన్ని వాళ్ళకి ఇచ్చుండేవారు, కానీ వారికి ఆ గ్రహింపు లేదు. ఈరోజు నీవు కూడా దేవుని దగ్గరికి వెళ్ళి ఏది అడుగుతున్నావు? నీ జీవితంలో ఏ సమస్య వచ్చినా ఫస్ట్ ప్రభు దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడి తప్పును ఒప్పుకొని దేవుని సన్నిధిలో నీవు నీ యొక్క విజ్ఞాపన లేకపోతే నీ యొక్క బాధను కుమ్మరించినట్లయితే ఆయన నీకు క్షమాపణ అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే నీవు క్షమించబడ్డావో ఏ అనారోగ్యం నీ మీద ఏలుబడి చేయదు, ఎప్పుడైతే నీవు క్షమించబడ్డావో ఏ దరిద్రత నీ మీద ఏలుబడి చేయదు, ఎప్పుడైతే నువ్వు క్షమించబడ్డావో ఏ పాపము నీ మీద ఏలుబడి చేయదు, ఎప్పుడైతే నువ్వు క్షమించబడ్డావో ఏ శాపము ఏ చీకటి నీ మీద ఏలుబడి చేయదు. నీ జీవితంలో నీకున్నటువంటి సమస్య ఏంటంటే
ఎంతమంది దగ్గరికి తిరుగుతున్నా నీ జీవితంలో సమస్యల నుంచి బయటకు రాకపోవడానికి గల కారణం ఏంటంటే నీకు క్షమాపణ అవసరము. అది యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే ఇవ్వగలరు. ప్రభు దగ్గరికి వచ్చి ఆయన పాదాలు పట్టుకొని ప్రభు నన్ను క్షమించు అని అడిగినట్లయితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడండి. వస్త్రాల కోసం, దేవుని దగ్గరికి వస్త్రాల కోసం చీట్లు వేసుకున్నట్లుగా రోమా సైనికుల వలె భౌతికమైన వాటి కోసం ప్రభు దగ్గరికి వెళ్ళడం కాదు. పాప క్షమాపణ కోసం ప్రభు దగ్గరికి వెళ్ళు. పశ్చాత్తాపపడుట కొరకు ప్రభు దగ్గరికి వెళ్ళు. దేవుడు నీకు రక్షణ అనే వస్త్రాన్ని ఇస్తాడు, నీతి అనే వస్త్రాన్ని ఇస్తాడు. అది నిన్ను నిత్యత్వంలోనికి తీసుకుని వెళ్తుంది. ఆ వస్త్రాలు నిన్ను ఇక పాపం అంటకుండా కప్పివేస్తాయి. శాపము, ఏ రోగము నీ దగ్గరికి రాకుండా ఆ రక్షణ వస్త్రము, ఆ నీతి వస్త్రము నిన్ను కప్పుతుంది, నిత్యత్వంలోనికి నిన్ను తీసుకుని వెళ్తుంది. ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో 3 విషయాలు చెప్పాను. అడగక మునిపై నీ కొరకు రక్షణ సిద్ధపరిచి ఉంచాడు. రెండవది, నీ పాపమును బట్టి నువ్వు నష్టపోయే నష్టానికంటే క్షమాపణ లేకపోతే నువ్వు ఎక్కువ నష్టపోతావు. మూడవది, పశ్చాత్తాపం లేకపోతే, యేసుక్రీస్తు ప్రభువు నీ కోసం విజ్ఞాపన చేసినా కానీ నీలో పశ్చాత్తాపం లేకపోతే, ఎన్నిసార్లు ప్రభు నిన్ను గద్దిస్తున్నా ప్రభు దగ్గరికి వెళ్ళి ఆ పాపమును ఒప్పుకొని పశ్చాత్తాపడకపోతే ఆ క్షమాపణ నీ జీవితంలో అనుభవించలేవు. అయితే నీవు అలా ఉండకూడదని యేసు ప్రభు నీ కోసం ఆయన కలవరి శిలువలో ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు. ఆయన నీ కోసం వెల చెల్లించాడు. నీ కోసం, నీ క్షమాపణ కోసం, ఆ రోమా సైనికుల కోసం విజ్ఞాపన చేసిన దేవుడు తన ప్రజల కోసం చేయడా? నీ కోసం కూడా ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రభు దగ్గరికి వస్తావా? అటువంటి కృపలోనికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు వింటూ నిన్ను నడిపించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.